తన రాజనీతితో మౌర్య సామ్రాజ్య కీర్తిని దిగంతాలకు తీసుకువెళ్లిన ఘనత చాణక్యుడిది. చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో యుద్ధ రాజకీయ వ్యూహాలకు రాయబారిగాను అంతరంగిక ముఖ్య సలహాదారుగాను ఆయన వ్యవహరించాడు. కేవలం రాజనీతి విషయాలే కాదు, కుటుంబం, భార్యాభర్తల మధ్య అనుబంధం లాంటి అంశాల్లో కూడా అపారమైన జ్ఞానాన్ని అందించాడు చాణక్యుడు. అప్పట్లో చాణక్యుడు తెలిపిన విషయాలు నేటి సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని అంశాలను మన మనసులోనే ఉంచుకోవాలని, వీటిని ఎక్కడా ఎవరికీ చెప్పరాదని చాణక్యుడు పేర్కొన్నాడు. ఇలా చేస్తే కోరి ఓటమి కొని తెచ్చుకోక తప్పదని హెచ్చరించాడు. అంతేకాకుండా దీనివల్ల హాని జరగడమే కాదు, దీర్ఘకాలిక ఇబ్బందుల్లో కూరుకుపోతారని చాణక్యుడు పేర్కొన్నాడు. ముందుగా డబ్బుకు సంబంధించిన విషయాలను ఎవరితోనూ చర్చించకూడదు. దీనివల్ల దురదృష్ట సంఘటన ఎదురయ్యే ప్రమాదం ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో సహచరులు కూడా మీ నుంచి ఆశించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన గొడవల గురించి బయట వారితో చర్చించకూడదు. ఈ సమస్యలు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో బయటి వ్యక్తులు వీటిని అలసుగా తీసుకొని మీ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తారు. ఇతరులు ఇచ్చే బహుమతులు, కానుకలు, ధన సహాయాలను రహస్యంగా ఉంచాలి. వీటిని భగవంతుడికి సమర్పించినట్లే భావించాలి. వయసు విషయంలో ఎప్పుడూ నిజం చెప్పకూడదు. సామర్థ్యానికి వయసుతో సంబంధం లేదు. ఉత్సాహమైన మనసుకు వయసుకి అడ్డంకి ఏమీ కాదు. మీ మెదడు అద్భుతంగా ఆలోచించగలదు. అలాగే మీరు చేసే పనులు కూడా విజయవంతం అవుతాయి. ఆరోగ్యానికి సంబంధించిన గతం లేదా వర్తమాన విషయాలను ఇతరులతో చర్చించకూడదు. దీన్ని అవకాశంగా తీసుకొని మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ప్రమాదంలో పడవేయవచ్చు. ఎవరికైనా సందు దొరికితే చాలు ఇతరుల గురించి తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఇది మిమ్మల్ని మీరు కించపరుచుకున్నట్లే. ఎదుటివారికి కూడా అవకాశం ఇవ్వకండి. మీరు ఉద్యోగరీత్యా ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి స్వలాభం కోసం ఆలోచించకూడదు. దీనివల్ల ఇతరులు మీపై అసూయతో దాన్ని ఆక్రమించే అవకాశం ఉంటుంది. ఇవి మనకు చాణక్యుడు తెలిపిన చాణక్య నీతి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బాక్స్పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.